నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. మీకు ఒక హైలైట్ ముచ్చట చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సర పాలన మనం ఎట్లా ఉందో చూసినాం. మన సాటి ప్రజల కన్నీళ్లు మనం చూసినాం. పక్కోడు కన్నీళ్లు పెడితేనే మన కన్నీళ్లు నీలాగవు. అట్లాంటిది మన తోటి ప్రజల యొక్క కన్నీళ్లు దిగమింగేలా వాళ్ళ యొక్క ఆర్తనాదాలతోటి కేకలేయించిన ఏకైక ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. అందులోనూ లోకల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ జనవరి సంక్రాంతి తెల్లారి మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. దానికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకసారిగా ముచ్చట చూస్తే, అవకాశవాదులకు నో ఛాన్స్, ఈ ఎన్నికల్లో గెలిపిస్తే రేవంతిక బాహుబలే, సంక్షేమ పథకాలే ఆయుధము, 10 ఏళ్ల పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకే అవకాశాలు, తన మార్కు వ్యూహంతో ముందుకెళ్తున్న రేవంత్. ఇక చూడండి, రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎవరు చేయించిండు ఇది? 12,769 గ్రామ పంచాయతీలు ఏ మగోడు చేయించిండు? ఈ ప్రపంచంలో కానీ, ఈ దేశ చరిత్రలో కానీ, ఈ రాష్ట్ర చరిత్రలో కానీ గ్రామ పంచాయతీలను తమ ఊర్లో తమే నాయకులు ఉండేటట్టు, తమ గ్రామాన్ని తామే పరిపాలించుకోనేటట్టుగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి 12,769 సర్పంచ్ నాయకుల్ని ఎన్నుకున్నాడు. ఘనతను ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు మాత్రమే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఏ గ్రామ పంచాయతీకి అభివృద్ధి లేకుండా లేదు. ఈ రోజు గుడిసెల్లో ఉన్న కూడా గ్రామ పంచాయతీలు సీసీ రోడ్లతోటి, వీధి దీపాలతోటి కళకళలాడుకుంటూ మనకు స్వాగతాలు ఇస్తున్నాయి మిత్రులారా. ఏవైతే ఆ గ్రామ పంచాయతీలకు మనం వెళ్ళేటప్పుడు ఏదైతే కేసీఆర్ గారు పెట్టిన పథకం ఏవైతే ఉందో, మన పల్లె ప్రగతి, మనం దారిలో వెళ్తుంటే ఆ యొక్క మొక్కలు మనకు స్వాగతం పలిగేటట్టు మనకు అవుపిస్తూ ఉంటాయి. అంత గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసింది ఈరోజు రేవంత్ రెడ్డి నోట్లో తిరగడానికి మాట్లాడేటట్టు ఆ సంఖ్య 12,769 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన ఏకైక బాహుబలి, ఏకైక ఘన నాయకుడు అది కేసీఆర్ గారు మాత్రమే. ఇంకోటి చూద్దాం, ఇక్కడ 129 మున్సిపాలిటీలు. ఇన్ని మున్సిపాలిటీలు చేయడానికి గల కారణం ఎవరు? కేసీఆర్ గారు కాదా? అదేవిధంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు. ఈ ఘనత అంతా కేసీఆర్ గారికి దక్కుతుంది. దీంట్లో ఎలక్షన్లో నేను గెలిచి బాహుబలిని అయితా, నేను గెలిచి మరో నాయకుడిని అయితా అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మిత్రులారా, మీకు ఒక్కటి అర్థం కావాలి. ఈ యొక్క సంవత్సర పాలన మనకు రావాల్సిన రైతు బంధు ఇవ్వలేదు, మన అన్నదాతలకు అందని పెట్టుబడులు రాలే, మన మహిళలకు 2500 ఏవైతే అన్నాడో దాన్ని ఊసేలేదు మిత్రులారా. ఏ ఒక్క ఫ్రీ బస్సు ఏ యొక్క మాసాన పెట్టాడో కానీ మహిళలందరూ ఇష్టానుసారంగా అక్క చెల్లెల లెక్క ఇంతకుముందు కలిసి ఉండే, ఆ తర్వాత అత్తాకోడల లెక్క బీభత్సమైన దాడులతోటి, బీభత్సమైన కొట్లాడతోటి బస్సుల మనం యొక్క ఆ విధ్వంసాన్ని మనం చూసినాం. అటువంటి ఘనతను క్రియేట్ చేశాడు మన రేవంత్ రెడ్డి గారు. ఇక ఈయన సంవత్సరం పాలనంతా విదేశీ పర్యటనలకు, ఢిల్లీలకు పోయి రాష్ట్రానికి ఒరిగించింది ఏం లేదు. అట్లాంటి మనిషిని ఈరోజు ఎట్లా గెలిపిస్తాం మిత్రులు? మీరే చెప్పండి. సర్పంచ్ ఎన్నికల్లో సహా మీరు ఏ పార్టీగానే గెలిపించుకోండి, ఏ పార్టీ, అది బీఆర్ఎస్ గుర్తే కానీ, బీజేపీ గుర్తే కానీ, లేకుంటే స్వయంగా నిలబడ్డ చీపురు కట్టే కానీ, బ్యాటే కానీ, విజిల్ గుర్తే కానీ, బాల్ గుర్తే కానీ, ఆ గుర్తుల్లో ఉంగరాల గుర్తులు కానీ, గింగిరాల గుర్తులు కానీ వాళ్ళకు ఓట్లు వేసుకోకూడదు తప్ప, ఈ ఏదైతే అభయ హస్తంతో నిలబెట్టే ఏ నాయకుడైనా సరే, అభయహస్తంతో నిలబడ్డ ఏ ఒక్క మనిషి అయినా సరే, పాటలు పెట్టో నోటలు పెట్టో ఏమో అంటారు కదా, పైన కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఈసారి కూడా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెసే గెలవాలని చాలా మంది కాంగ్రెస్కే ఓటేస్తారు. కానీ ఆయన సంవత్సరం నుండి ఏం చేయలేదా? సంవత్సరం నుంచి ఏం చేయలే. అట్లాంటి మనం గెలిపించి ఏం చేయాలి మిత్రులారు? ఈ ఒక్కటి అర్థమైంది చాలు, మీకు ఇది ఒక్కటే అర్థమైంది చాలు. కాబట్టి ఈసారి రేవంత్ రెడ్డి పిడిపడాలంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు, నేను చెప్తున్నా. దయచేసి నా ప్రజానీయంగా అర్థం కావాలి. ఒక సంవత్సరంలోని హరిగోసలు పెట్టిన కాంగ్రెస్ వాళ్ళకి చుక్కలు చూపెట్టాలి. గెలిపించే అవకాశమే వద్దు, గెలవాల్సిన అవసరమే వద్దు. రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో మట్టు పెట్టాలి, పూర్తి స్థాయిలో ఓడగొట్టాలి. సర్పంచ్ ఎన్నికల్లోనే అపవిజయాన్ని సాధించాలి. రేవంత్ రెడ్డి ఏవైతున్నాడు, ఈసారి గనక ఈ ఎన్నికల్లో గెలిస్తే నా అంత బాహుబలి అనుకుంటా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. దెబ్బ కొడితే అబ్బా అనాలి. ఈసారి ఈ ప్రభుత్వం దెబ్బ కొడితే అబ్బా అనాలి. దెబ్బ గుండెలు మోకాళ్ళకు జారుకుంటూ రావాలి.